హాయ్ నానా యోగి. హాయ్. మనం లాస్ట్ సెషన్స్లో సౌండ్ గురించి నేర్చుకుంటున్నాం కదా, మన ఫిజిక్స్ చాప్టర్. సో సౌండ్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికీ. లైక్ సౌండ్ హ్యాస్ ఎనర్జీ అన్నాము, సౌండ్ ప్రాపగేట్స్ ఓన్లీ త్రూ మీడియం అన్నాము, సౌండ్ కెనాట్ ప్రాపగేట్ ఇన్ వాక్యూమ్ అని చెప్పుకున్నాము. తర్వాత సౌండ్ ప్రాపగేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ వైబ్రేటింగ్ బాడీ అనుకున్నాము. ఓకేనా. తర్వాత లారింగ్స్, మన వాయిస్ బాక్స్ గురించి చూసాము, వాయిస్ ఎట్లా బయటికి వస్తుంది అనేసి. తర్వాత ఇయర్ డ్రమ్ గురించి చూసాం కదా. సో ఇయర్ డ్రమ్లో మనము ఏమేం పార్ట్స్ చూసాము? అవుటర్ ఇయర్, ఇన్నర్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ కోక్లే అంటే ఇన్నర్ ఇయర్. ఓకేనా. బయట మనకి అవుటర్ ఇయర్ ఏం చేస్తుంది? సౌండ్ కలెక్ట్ చేస్తుంది, అది వైబ్రేషన్స్గా కన్వర్ట్ అయ్యి మనకు మిడిల్ ఇయర్లోకి వచ్చేస్తుంది. అండ్ మిడిల్ ఇయర్లో మనకు వైబ్రేషన్స్ అనేది పెరుగుతుంది. ఓకే. తర్వాత ఈ వైబ్రేషన్స్ నుండి మనకి కోక్లే అనే పార్ట్, ఇన్నర్ ఇయర్లో పార్ట్లోకి వెళ్తుంది. ఈ కోక్లేలో చిన్న ఫ్లూయిడ్ ఉంటుంది అండ్ టైనీ హెయిర్ ఉంటుంది. అది వైబ్రేషన్స్ అది తీసుకొని అది సిగ్నల్ ద్వారా, ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా ట్రాన్స్మిట్ అయిపోయి మనకి బ్రెయిన్కి ట్రిగ్గర్ చేస్తుంది, బ్రెయిన్ దాకా వెళ్తుంది అన్నమాట. ఓకే. సో ఇదంతా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ సెషన్లో మనం దేని గురించి చూస్తాము అంటే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. ఓకే. సౌండ్ ఇంత అవుతుంది, అంత అవుతుంది అని చెప్తాము, బట్ దానికి ఒక న్యూమరికల్ రేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఆ యూనిట్ ఏంటి, తర్వాత ఈ వైబ్రేషన్స్ అంటే ఏంటి, లౌడ్నెస్ ఏంటి, ఫిబుల్నెస్ ఏంటి అనేది చూస్తాము. ఓకేనా. సౌండ్ ఎక్కువ అయిపోతే మనకు హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ సెషన్లో మనం నేర్చుకుందాము. ఓకేనా. మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ చూద్దాము. ఓకేనా. లౌడ్నెస్, ఫిబుల్నెస్ అండ్ యాంప్లిట్యూడ్. లౌడ్నెస్ అంటే ఏంటి? గట్టిగా మాట్లాడడం లౌడ్నెస్ అని అంటాము. ఓకే. సో ఫిబుల్నెస్ అనేటప్పటికి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉండే వుడ్ని ఇలా గట్టిగా కొట్టాను అనుకో, లౌడ్నెస్ వస్తుందా? సో లౌడ్నెస్ అంటే ఏంటి? లౌడ్నెస్ ఇట్లా అంటే సౌండ్ ఎక్కువ రావడం. ఫిబుల్నెస్ అంటే ఇలా కొడుతున్నాను, దాన్ని ఏం సౌండ్ అంటాము? ఫిబుల్ సౌండ్. అంటే నేను ఇలా చిన్నగా కొట్టినప్పుడు, జెంటిల్ సౌండ్ వచ్చినప్పుడు ఫిబుల్నెస్. ఓకే. జెంట్లీ బీటింగ్, జెంటిల్ సౌండ్. అలాగే యాంప్లిట్యూడ్ అంటున్నాము. యాంప్లిట్యూడ్. ఓకే. యాంప్లిట్యూడ్ అంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఓకేనా. లెట్స్ సే ఒక వుడెన్ టేబుల్ ఉంది. దీనికి నేను ఒక మెటల్ స్కేల్ పెట్టాను విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిక్. నేను ఇంకొక ఎండ్ సపోర్ట్ తీసుకున్నాను, ఒక ఎండ్ ఎయిర్లో పెట్టాను. ఓకే. దీన్ని నేను ఇలా టచ్ చేశాను అనుకో, ఓకే, నేను ఇలా దీన్ని నొక్కాను అనుకో, అంటే ఇట్లా ప్రెస్ చేశాను అనుకో, అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఇలా 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 అంటూ ఉంటుంది. ఓకేనా. ఇట్ విల్ మూవ్ అప్ అండ్ డౌన్. ఓకే. లెట్స్ సే ఓఏ అనేది దాని ఇనీషియల్ పొజిషన్ అనుకో. ఓకే. ఇది పైదాకా వెళ్తుంది, పైదకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. అవునా. సౌండ్ మనం ఏమని చదువుకున్నాము? సౌండ్ విల్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్స్ అని అన్నాము. వైబ్రేషన్ అంటే ఏంటి ఇక్కడ? యాక్చువల్లీ ఎనీ మూమెంట్. ఓకే. బట్ టు అండ్ ఫ్రో మోషన్ ఈజ్ కాల్డ్ వైబ్రేషన్. ఓకే. చాలా కైండ్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి మనకి, బట్ వైబ్రేషన్ మీన్స్ మనం ఏమని చెప్తాము? టు అండ్ ఫ్రో మోషన్. ఓకే. వైబ్రేషన్ అంటే టు అండ్ ఫ్రో మోషన్
మనం వైబ్రేషన్ అంటున్నాము. ఓకే, సో ఇప్పుడు నేను ఓఏ నేను ఇట్లా ప్రెస్ చేస్తే ఓన్లీ పైకి వెళ్ళి అక్కడ అవుతుందా? నో, మెయిన్ పొజిషన్కి వస్తుంది, దాని కిందికి కూడా వెళ్తుంది, అంటే టు అండ్ ఫ్రో మోషన్. సో ఓబి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ దాని ఇనిషియల్ ప్లేస్కి వెళ్తుంది. ఓకేనా, ఈ మోషన్ టు అండ్ ఫ్రో మోషన్. మనం సింపుల్ పెండులం చూస్తాం కదా, క్లాక్, పెండులం క్లాక్, దానికి ఇలా ఇలా స్ట్రింగ్ అవుతూ ఉంటుంది, ఒక స్ట్రింగ్ ఉంటుంది కదా, టు అండ్ ఫ్రో మోషన్. ఓకే, ఇది మీన్ పొజిషన్ అనుకుంటే ఓ ఏ దగ్గరికి వెళ్తుంది, బి దగ్గర కూడా వెళ్తుంది. సో ఈ టు అండ్ ఫ్రో మోషన్ని మనం ఏమంటాము? సింపుల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాము. ఓకే, దట్ ఈస్ అవుట్ ఆఫ్ టాపిక్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? యాంప్లిట్యూడ్. ఎంత పైకి అయితే వెళ్తుందో ఆ పాయింట్ని మనం యాంప్లిట్యూడ్ అంటాము. ఓకే, దిస్ maximum position from the mean position, maximum position from mean position or original. దాన్ని ఏమంటున్నాము? యాంప్లిట్యూడ్ అంటాము. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? లౌడ్నెస్ అంటే ఏంటి? బాగా గట్టిగా పలకడంని మనము లౌడ్నెస్ అంటాము. తర్వాత ఫీబుల్నెస్, మనం జెంటిల్ సౌండ్స్ చేస్తే అది ఫీబుల్నెస్ అంటాము. తర్వాత యాంప్లిట్యూడ్, ఎనీథింగ్ విచ్ ఈస్ మూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు ద మ్యాక్సిమం వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఓకే, is it clear up to here? Next we will see what are the how we will measure sound. Okay na, sound ela measure chestamu and adi telusukodaniki మనం ఏం యాక్టివిటీ యూస్ చేస్తామన్నది చూద్దాము. సో ఇదే వుడెన్ టేబుల్కి నేను 2 హ్యాక్సా బ్లేడ్స్ పెట్టాను అనుకో. ఓకే, నేను ఇక్కడ నేను 2 మెటల్ స్కేల్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ 30 సెంటీమీటర్స్ వుడెన్ స్కేల్ తీసుకుంటాము, అది మనం టేబుల్ మీద ప్లేస్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిక్. ఇంకొక మెటల్ స్కేల్ తీసుకుంటాను, అది నేను ఇది ఒక 10 సెంటీమీటర్స్ టేబుల్ మీద పెట్టేసి 20 సెంటీమీటర్స్ ఎయిర్లో పెడతాను. ఓకే, ఇంకొక స్కేల్ కూడా నేను 20 సెంటీమీటర్స్ ఇక్కడ పెట్టేసి 5 సెంటీమీటర్స్ పెడతాను విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిక్. ఓకే, ఇది 5 సెంటీమీటర్స్ బయట పెడతాను. ఓకే, ఇది 20 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్ పెడతాను. ఓకే, మనము దీంట్లో మూమెంట్ ఇస్తే అది ఎంత వైబ్రేషన్స్ అనేది తెలుసుకుందాం మనము. సో ఇప్పుడు నేను 20 సెంటీమీటర్స్ బయటికి పెట్టేశాను, ఇంకొక స్కేల్ 5 సెంటీమీటర్స్ బయట పెట్టేశాను, ఒక చిన్న మూమెంట్ ఇచ్చాను నేను. ఓకేనా, దీనికి కూడా మూమెంట్ ఇచ్చాను. సో దీనికి మూమెంట్ ఇస్తే ఇది వైబ్రేట్ అవుతుందా? టు అండ్ ఫ్రో మోషన్లో వైబ్రేట్ అవుతుంది కదా. సో దీనికి కూడా ఇస్తాను అండ్ ఇది కూడా వైబ్రేషన్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ బట్ ఎక్కువ ఇవ్వదు. ఎస్, అంటే 20 సెంటీమీటర్స్ విల్ గివ్ లెస్ వైబ్రేషన్స్ అండ్ 5 సెంటీమీటర్స్ విల్ గివ్ మోర్. అంటే మనం దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఓకేనా,
సో ఈ 20 సెంటీమీటర్ స్కేల్లో మనకి వైబ్రేషన్స్ అనేది లెస్ ఉంటాయి. అండ్ 5 సెంటీమీటర్సే మనం బయట ఎయిర్లో ఎక్కడైతే పెట్టామో అక్కడ మోర్ వైబ్రేషన్స్ అనేది ఉంటుంది. సో మనం ఫ్రీక్వెన్సీ ఏమని చెప్పాము, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. అంటే వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్టే కదా, వైబ్రేషన్స్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నట్టే కదా. సో మనకి ఎక్కువ వైబ్రేషన్స్ ఎక్కడ వస్తున్నాయి, 5 సెంటీమీటర్స్. సో దాని ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అన్నమాట. దీని వైబ్రేషన్స్ ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా, 20 సెంటీమీటర్స్ ఎక్కువ వస్తుంది. తక్కువ వస్తున్నాయి. 5 సెంటీమీటర్స్ మనం వైబ్రేట్ చేస్తే మోర్ వైబ్రేషన్స్, ఎందుకంటే ఇది తక్కువ వెయిట్ అది ఎక్కువ వెయిట్, అవునా. సో మనము ఒక 2 పర్సన్స్ని తీసుకున్నాము, ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తాము. ఒక పర్సన్ చాలా సన్నగా ఉన్నాడు, ఒక పర్సన్ చాలా లావుగా ఉన్నాడు అనుకోండి. సేమ్ ఎనర్జీ అప్లై చేస్తే తక్కువ ఉన్న పర్సన్ ముందుకెళ్తాడా తొందరగా, ఎక్కువ వెయిట్ ఉన్న పర్సన్ తొందరగా ముందుకెళ్తాడా? హైట్ కొంచెం ఎక్కువ బరువు ఉండే అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న పర్సన్ తొందరగా మూవ్ అవుతాడా, లేకపోతే కొంచెం సన్నగా ఉన్న పర్సన్ తొందరగా మూవ్ అవుతాడా? మనం ఈక్వల్ సన్నగా. ఓకే, అంటే 5 సెంటీమీటర్స్ మోర్ వైబ్రేషన్స్, ఇక్కడ లెస్ వైబ్రేషన్స్. సో వైబ్రేషన్ అంటే లెస్ వైబ్రేషన్స్ అంటే లెస్ ఫ్రీక్వెన్సీ అన్నట్టే కదా, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అనేది వైబ్రేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పొచ్చు, లెస్ ఫ్రీక్వెన్సీ, హియర్ more frequency, and frequency is measured in terms of hertz. Okay, okay, measured in terms of hertz. And sound ఏది ఎక్కువ ఇస్తుంది, 5 సెంటీమీటర్స్ ఎక్కువ వస్తుంది. 5 సెంటీమీటర్స్ ఎక్కువ హై సౌండ్, ఎందుకంటే బరువు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్. సో మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద 20 సెంటీమీటర్స్ బ్లేడ్ will be decreased and the number of లో more vibrations అంటే హై సౌండ్, అది లో సౌండ్. సో ఈజ్ ఇట్ క్లియర్ నానా? అట్లాగే దీంట్లో పిచ్ అని మెన్షన్ చేస్తాము. పిచ్, వైల్ వీఆర్ స్పీకింగ్, పిచ్ ఈజ్ నథింగ్ బట్ వాయిస్. మనం ఇలా లెన్స్ చేంజ్ చేసుకొని కూడా చేయొచ్చు, ఓకేనా. సో పిచ్ మీన్స్ పిచ్ పెంచుకోవాలి, బర్డ్స్ పిచ్చింగ్ సౌండ్ ఉంటుంది, ఓకేనా. సో బర్డ్స్కి హై పిచ్ సౌండ్ ఉంటుంది. బట్ అదే మనము లయన్తో కంపేర్ చేసామనుకోండి, లయన్ ఏం సౌండ్ చేస్తుంది, రోరింగ్ అంటాము. అది చాలా తక్కువ లో పిచ్లో రోర్ చేస్తుంది. బట్ బర్డ్స్ అనేవి హై పిచ్లో చిర్పింగ్ చేస్తుంది, సౌండ్ చేస్తుంది. అర్థమైందా నీకు ఇప్పుడు? పిచ్ మీన్స్ వాట్, ఏ సౌండ్ విచ్ హ్యాస్ ఏ నాచింగ్ సౌండ్ లాగా అనమాట. బర్డ్స్కి హై పిచ్ ఉంటుంది, అదే లయన్కి వచ్చేటప్పటికి దాని విడ్త్ అనేది ఎక్కువ, అంటే రోరింగ్ సౌండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బట్ దాన్ని మనము హై పిచ్ అనము, లో పిచ్ అనే పిలుస్తాము. ఓకే, మనము నార్మల్ సౌండ్స్ చాలా మాట్లాడుతూ ఉంటాము, ఓకేనా. అవర్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ విత్ సో మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్, చాలా కలిసిపోయి ఉంటాయి మనకి, ఓకేనా. అండ్ ఈ సౌండ్స్ అనేది మనం ఒక్కొక్క వర్డ్ ద్వారా, ఒక్కో అక్షరానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అవునా. థ అక్షరంకి వేరే సౌండ్ ఉంటుంది, త అక్షరం వేరే సౌండ్ ఉంటుంది, అవునా. సెకండ్ థ, ఓకేనా. ఈ సౌండ్ వేరే ఉంటుంది, త వేరే సౌండ్ ఉంటుంది. అంటే ఇటువంటి కాన్స్టిట్యూట్ ఆల్ అకామిడేట్ విత్ వన్ స్పీచ్. మనం ఇవన్నీ కలిపి ఒక స్పీచ్గా మారుతున్నాం, ఒక సౌండ్గా మారుతుంది. అంటే అవర్ సౌండ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సో మెనీ సౌండ్స్,
ఓకే, సో మెనీ స్మాల్ స్మాల్ సౌండ్స్. ఈ వేరియేషన్ అండ్ పిచ్ మనం ఒక స్పీచ్ లాగా చెప్పొచ్చు అనమాట. ఫ్రీక్వెన్సీ దేంట్లో మెషర్ చేస్తారని చెప్పాను నాన్న? అంటే నా స్కిల్స్లో కానీ హెర్ట్జ్. హెర్ట్జ్. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటని చెప్పాను? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ టేకెన్ ఇన్ ఏ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఇప్పుడు మనం మాట్లాడడానికి ఏమేం హెల్ప్ తీసుకుంటున్నాము సౌండ్ బయటకు రావడానికి? వాట్ వీ విల్ బి యూసింగ్? అవర్ వోకల్ కార్డ్స్, లిప్స్, టీత్, టంగ్, నోస్ అండ్ థ్రోట్ ఆల్సో. ఓకే, అప్పుడప్పుడు మనకు జలుబు అవుతుంది. ఓకే, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. మనం అప్పుడు సౌండ్ బాగా ఇవ్వగలుగుతామా? నో. సో సౌండ్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆల్ థింగ్స్? నోస్, టీత్, ఏం చెప్పాము ఫస్ట్? వాయిస్ బాక్స్ మీన్స్ వోకల్ కార్డ్స్. నోస్, నోస్, థ్రోట్ కూడా, థ్రోట్, టీత్, లిప్స్, లిప్స్ అండ్ లిప్సింగ్, దట్ ఈస్ ఆల్సో మేకింగ్ సౌండ్. ఓకే, ఇంకా దేంతో? టీత్, టీత్. టీత్ లేకుండా సౌండ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ ఉంటుందా లేదా? టంగ్. టంగ్ లేకపోయినా కూడా మనము కరెక్ట్గా సౌండ్ ప్రొడ్యూస్ చేయలేము. అసలు టంగ్ లేకపోతే మనకి టంగ్ మాటలు రావు. రావు. టీత్, ఫ్రంట్ టీత్ లేకపోయినా కూడా సౌండ్ వచ్చేస్తుంది. కొంతమందిని చూస్తూ ఉంటాం ముసలి వాళ్ళని, ఓల్డ్ పీపుల్, వాళ్ళకి పళ్ళు ఊడిపోయి ఉంటాయి కానీ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది వాళ్ళకి, బికాస్ ఎయిర్ ఈజ్ ఫ్లోయింగ్. ఓకే, టీత్ ఉండడం వల్ల ఇక్కడ ఎయిర్ ప్యాసేజ్ అనేది చాలా ఆపేస్తుంది టీత్. బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో టీత్, ఎయిర్ ప్యాసేజ్ ఈజ్ మోర్ అండ్ మాటల్లో మాట్లాడే స్పష్టత అనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఆల్ దీస్ ఐటమ్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. వోకల్ కార్డ్స్, లిప్స్, వోకల్ కార్డ్స్, లిప్స్, నాయిస్ అండ్ థాట్, లిప్స్, టీత్ అండ్ టంగ్. ఓకే, సో మనము ఒక్కొక్క సౌండ్ సేమ్ మాట్లాడేదే మనము డిఫరెంట్ సౌండ్స్లో కూడా మాట్లాడవచ్చు. ఓకే, సో నేను కోపంగా ఉన్నాను అనుకో, నువ్వేదో ఊరికే చాక్లెట్ బాక్స్ తీస్తున్నావు, నో యోగి అంటాను నేను. ఓకే, నో యోగి, నో అనే పదమే నేను చాలా గట్టిగా అంటున్నాను. అదే నువ్వు ఇంకేదో షాపింగ్ వెళ్దామా మమ్మీ అని నువ్వు నన్ను అడిగావనుకో, నో అని నేను నార్మల్గా చెప్తాను, నో యోగి అని అంటాను. అవునా? ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఉందా లేదా? నేను మాట్లాడేది నోయే, బట్ దెర్ ఈస్ డిఫరెన్స్. ఈ రెండు మాటలలో డిఫరెన్స్ ఉంది. అట్లాగే యోగి, 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 నేను మాట్లాడేది యోగియే కానీ డిఫరెంట్ పిక్చర్స్లో మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో ఎవ్రీ సౌండ్ హ్యాస్ ఏ డిఫరెంట్ వాయిస్ లెవెల్ అనమాట. ఓకేనా? ఒక్కో దానికి ఒక్కో శబ్దం ఉంటుంది, దానికి వేరే డిఫరెంట్ రేంజ్ అనమాట. ఓకేనా? ఈ సౌండ్ ఎలా మెషర్ చేస్తున్నాము ఏంటి అనేది మనం చూద్దాము. ఇప్పటివరకు నానా డౌట్స్ ఏమైనా ఉన్నాయా నాన్న ఈ సెషన్లో? అడుగు నాన్న. మిక్స్డ్ ఫ్రీక్వెన్సీని ఎలా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనము, నార్మల్ సౌండ్స్ కన్సిస్ట్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పుకున్నాము. ఓకే, నార్మల్ సౌండ్స్ అంటే లెట్స్ సే ఇప్పుడు మన మీ క్లాస్ రూమ్లో కూర్చుంటారు కదా సార్, టీచర్ మీ క్లాస్లోకి ఎంటర్ కాకముందు క్లాస్ ఎలా ఉంటుంది? అందరిది చిట్ చాట్ సౌండ్స్ ఉంటాయి. బట్ వన్స్ టీచర్ ఎంటర్ అయిన తర్వాత సౌండ్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో అక్కడ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ కాకుండా ఓన్లీ టీచర్ వాయిసే వస్తుంది. క్రితం సౌండ్ క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారనుకున్నానా, 30 మెంబర్స్ సౌండ్స్ అన్నీ మనకి వినబడతాయి. అంటే అది ఏంటి? నువ్వు గట్టిగా మాట్లాడతావు, నీ పక్కన వాళ్ళు కొంచెం చిన్నగా మాట్లాడతారు. ఓకేనా? గర్ల్స్ది ఇంకా చిన్నగా ఉంటుంది. అంటే ఇప్పుడు మా బాయ్స్ ఏమో హార్ష్ అండ్
గర్ల్స్ది స్మూత్గా ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుంది, క్లాస్లో వచ్చే సౌండ్కి ఈ రెండు వాయిసెస్ రీజనే. అంటే అక్కడ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేది మనకి కలుస్తున్నాయా, కలుస్తున్నాయి. అదే మనం స్పీచ్ లాగా మాట్లాడుతున్నాము. అదే మనకి ఇంతకు ముందు అంటే ఏన్షియంట్ డేస్లో వాళ్ళకి ఒక స్పీచ్ అంటూ లేదు, వాళ్ళు ఓన్లీ త్రూ సైన్స్ మాట్లాడుకునేవాళ్ళు. లైక్ మనం ప్రీవియస్ సెషన్లో చూసాం కదా, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు సైన్స్ ఇలా చూసేవాళ్ళు అనమాట. ఇలాగే సైన్స్తోని సింబల్స్తోని వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. బట్ మనము ఇప్పుడు చక్కగా మాట్లాడుకుంటున్నాము. ఓకే, కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఈజీ ఉందా, ఏన్షియంట్ పర్సన్స్కి ఈజీగా ఉందా? ఇప్పుడు ఈజీగా ఉంది. ఓకే, సో మనము ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఒక చిన్న బేబీ ఉందనుకో, అప్పుడే పుట్టిన బేబీ, ఆ వాయిస్ ఎట్లా ఉంటుంది మనం గుర్తుపట్టగలుగుతాం కదా. ఓవా ఓవా అంటుంటే, ఏడుస్తూ ఉంటే మనం ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అని ఈజీగా గుర్తుపట్టొచ్చు. అదే విమెన్ మాట్లాడుతున్నారా మెన్ మాట్లాడుతున్నారా అన్నది కూడా ఈజీగా గుర్తుపట్టొచ్చు. సో ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పొచ్చు. అవునా నాన్న? ఓకే, ఇందాకటి సెషన్ అర్థమైంది కదా నాన్న. సో నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయనా? సో ఫ్రీక్వెన్సీ అని మాట్లాడుకున్నాం కదా, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అసలు? ఓకే ఓకే, వెరీ గుడ్. ఇది ఎలా చెప్తాము? యూనిట్స్ ఏంటి దానికి? ఇంత ఫ్రీక్వెన్సీ ఉంది, అంత ఫ్రీక్వెన్సీ ఉంది అని చెప్పాలి. హెర్ట్జ్. ఓకే, వెరీ గుడ్. ఓకేనా? మనం నెక్స్ట్ సెషన్లో ఈ సౌండ్ గురించి ఇంకా చూస్తాము. లైక్ డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని యూనిట్స్ ఏంటి, ఈ డిసడ్వాంటేజెస్ ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు, ఇవి మనము నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం నాన్న. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ నాన్న.